ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ టాస్ అనంతరం రెండు జట్ల కెప్టెన్లు ఈ విధంగా చెప్పుకొచ్చారు. ముందుగా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సార్ట్నర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మేము ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నాము. వారం క్రితం ఇక్కడ ఇండియాతో ఆడిన వికెట్ లాంటిదే. చాలా మంచి వికెట్ లాగా కనిపిస్తుంది. బోర్డులో పరుగులు సాధించి ఏమి జరుగుతుందో చూడాలనుకుంటున్నాము. స్పష్టంగా కొన్ని నీలిరంగు చొక్కాలకు గొప్ప వాతావరణం, గొప్ప మైదానం ఆశించాము. పాకిస్తాన్లో మాకు లభించిన దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇండియా ఎలా ఆడింది మరియు వారు దాని నుండి ఏమి పొందారో మేము చూసాము. కొంచెం తర్వాత అది నెమ్మదిస్తుందని ఆశిస్తున్నాము. వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సమయాల్లో ముందుగా వచ్చారు. ప్రారంభం నుండి మా కుర్రాళ్ళు జోరుతో ఆటను కొనసాగించాలని కోరుకుంటున్నాను మరియు మేము అలాగే చేశాము. భారత్ కూడా అలాగే చేసింది. దురదృష్టవశాత్తు మ్యాట్ హెన్రీ ఆడడం లేదు. నథన్ స్మిత్ వచ్చాడు. ఆ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మేము ఇక్కడ తగినంతగా ఉన్నాము. ముందుగా బ్యాటింగ్ చేశాము మరియు ముందుగా బౌలింగ్ చేశాము. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం నిజంగా అభ్యంతరం లేదు. ఇది పెద్దగా మారలేదు. మేము చేసాము మరియు గెలిచాము కూడా. ఇది చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. టాస్ను ఆట నుండి దూరం చేస్తుంది. రోజు చివరిలో ఎంత బాగా ఆడాలనుకుంటున్నాం అనేది ముఖ్యం. డ్రెస్సింగ్ రూమ్లో మేము మాట్లాడినది అదే. టాస్ గురించి చింతించకండి మరియు బాగా ఆడండి. మేము అదే చేశాము మరియు ఈరోజు కూడా మనం చేయాలి. న్యూజిలాండ్ గత చాలా సంవత్సరాలుగా చాలా మంచి జట్టుగా ఉంది. ఐసీసీ టోర్నమెంట్లో మంచి క్రికెట్ ఆడుతారు. ఇప్పుడు వారితో బాగా ఆడడం మాకు సవాలు. మేము అదే జట్టుతో ఆడుతున్నాం.